వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 1000 ఏళ్ల నాటి ఆలయం ఇన్నాళ్లకు దక్కింది సరైన న్యాయం. రామ మందిరం తరహాలోనే ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత థార్ భోజశాల కేసులో హిందువులకు చారిత్రాత్మక న్యాయం జరిగింది. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పుతో నమాజ్ అనుమతి రద్దయింది. హిందువులకు పూజా హక్కులు లభించాయి. న్యాయం నిలిచింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తార్ భోజశాలను ఆలయంగా ప్రకటిస్తూ సంచలన తీర్పిచ్చింది. అక్కడ పూజలు నిర్వహించుకునేందుకు పూర్తి హక్కును హిందూ భక్తులకు కల్పించింది. అలాగే ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఏఎస్ఐని ఆదేశించింది. అంతేకాదు ఈ భోజశాల యొక్క అసలు రూపం ఒక సంస్కృత విద్యా కేంద్రమని హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ నమాజ్ చేసుకోవడానికి ఉన్న అనుమతిని కోర్టు రద్దు చేసింది. మసీదు కోసం వేరే స్థలం కావాలని కోరితే ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పరిశీలించాలని పేర్కొంది. రామ మందిరం లాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. భోజశాల ఆలయ కాంప్లెక్స్ పోరాటం కూడా రామ జన్మభూమి లాగా ఎంతో పురాతనమైనది. కానీ ముస్లింలు 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని తమదిగా చెప్పుకున్నారు. ఆ తర్వాత బ్రిటిషర్ల కాలంలో దీనిని తిరిగి దక్కించుకునేందుకు పోరాటం మొదలైంది. అయితే తార్ గడ్డపై సాగిన ఈ పోరాటానికి అసలైన ఊపు ఎప్పుడు వచ్చిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు వసంత పంచమి రోజున ఇక్కడ పూజలో పాల్గొన్నప్పుడు. ఆ తర్వాత 2003లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ పర్యటించారు. దాంతో సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఉద్యమానికి మరింత వేగం లభించింది. కళ్ళ ముందే కనిపిస్తున్న సత్యం. తార్లోని ఆ ప్రాంతానికి వెళ్లిన ఏ సామాన్య మనిషి అయినా అది ఒక దేవాలయం అని ఖచ్చితంగా చెప్పగలడు. అయినా సరే మనం దానికోసం ఇంకా న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. అక్కడున్న విగ్రహాలు, శాసనాలు, స్తంభాలు, గర్భగుడి ఇలా ప్రతి ఒక్కటి అది ఒక ఆలయమే అని బిగ్గరగా చెబుతున్నాయి. ఏఎస్ఐ సమర్పించిన 2000 పేజీల సర్వే నివేదిక తర్వాత కూడా కోర్టులో పోరాడేంత ధైర్యం వారికి ఎలా వస్తుంది? వీరు హిందువుల నుండి మాత్రం పూర్తి సహనాన్ని కోరుకుంటారు. కానీ గతంలో ఇస్లామిక్ శక్తులు అక్రమంగా ఆక్రమించుకున్న వాటిని తిరిగి ఇచ్చే విషయంలో కానీ, తమ పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకునే విషయంలో కానీ వీరు అస్సలు సహనాన్ని చూపించారు. ఇక మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు తర్వాత తార్ పట్టణ కాజీ వాకర్ సాదిక్ మరియు ఇతర ముస్లిం లీడర్లు కోర్టు తీర్పును తిరస్కరించారు. కోర్టు వారి కోసం ప్రార్థనలు చేసుకోవడానికి వేరే స్థలాన్ని కేటాయించవచ్చునని ప్రభుత్వానికి సూచించింది. అయినా కూడా వారు వినడం లేదు. మన ఆలయాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు వారికి బదులుగా వేరే స్థలం లభిస్తుంది. వీరికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ నిర్ణయం తర్వాత దేశంలోని తీవ్రవాద ఆలోచనలు ఉన్న వారంతా బయటకు వస్తున్నారు. గమనించండి, వీరి వ్యతిరేకతకు ఆధారం కేవలం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లేదా రాజ్యాంగం తనకు నచ్చినట్టుగా అర్థం చేసుకోవడం మాత్రమే. అక్కడ ఒకవేళ నిజంగానే గుడి ఉంటే దానిని హిందువులకు అప్పగించాలని వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా అనలేదు. ఎందుకంటే వీరందరి అంతిమ లక్ష్యం మరియు ఆలోచన వేరేలా ఉంది. అటువంటప్పుడు ఇక ఎక్కడి సోదరాభావం, ఎక్కడి సెక్యులరిజం, ప్రతి ఒక్కటి కేవలం ఒక పక్షానికి ఎందుకు అనుకూలంగా సాగాలి? అందుకే ఎప్పుడు చెప్తున్నట్లే అనేక మసీదుల కింద హిందూ దేవాలయాల అవశేషాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ రోజు ఫలితం అందరి కళ్ళ ముందు ఉంది. హిందువులకు న్యాయం చేకూరడం వెనుక ఎంతో మంది చేసిన సుదీర్ఘ పోరాటం, త్యాగాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి విజయాలను ఘనంగా జరుపుకోవడం అలవాటు చేసుకోండి మరియు గర్వంగా చెప్పండి మనం హిందువులమని. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.